మిస్టర్ మల్లన్న ప్లాన్ పాప్ అయిందని బాధపడుతున్నావా? ఇక ఈ రోజు నుంచి నీ ఆటలు కట్టేస్తా. ఎవరా నువ్వు? మల్లన్న ముందుకు వచ్చి పెద్ద మనగాళ్ళ మాట్లాడుతున్నావు. మల్లన్న, ఈ పరశురామ రణరంగంలో దిగిన తర్వాత ఎంతటి పైన ఆగిపోవాల్సిందే. నిన్ను అరెస్ట్ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఈ పరశురామ దెబ్బకి కంగు తిన్న పిల్లిలాగున్నావు. నేను పిల్లిని కాదురా, పులి. మల్లన్న, ఈ పోలీస్ కొందం సింహం అందరిలో నువ్వు అనుకున్నట్టు అవినీతి ఆఫీసర్ కాదు. ఇప్పటికే నీకు నా గురించి బాగా అర్థమైందనుకుంటా. ఈ మల్లన్న పేరు ఉంటే మానవ మృగాల కాడ నుంచి వన్య మృగాల వరకు గుండె పగిలి చేస్తాయి. ఇప్పటి వరకు నీ చేతి కింద పని చేసే వాళ్ళని చూసుంటావు. నేను అలాంటి వాడిని కాదు, సీమ సింహాన్ని. నువ్వు సీమ సింహం అయితే దాని చూలు వదిలిచ్చే రింగు మాస్టర్ రా. నీలాంటి గోండాలను చూసి దడిసి ఉద్యోగం చేసేవాడు కాదురా ఈ పరశురాం. నీలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి పరశురాం సింహం సింహం అంటూ రెచ్చిపోతే ఈ సింహం మీరు నిర్మించిన ముళ్ళ పందిట్లోనే నిన్ను మృత్యుగా మార్పిస్తా. రే మల్లన్న, నువ్వు నిర్మించిన స్థావరాలు చిక్కు చావడానికి నేనేం కలేజా లేనివాడిని కాదురా. నిన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పరశురాముని. రే మల్లన్న, ప్రభుత్వ అధికారుల డబ్బు కాసిపడి నువ్వు చేస్తున్న వ్యాపారాలకు అండగుండబట్టే నువ్వు ఇలా నిర్భయంగా తిరుగుతున్నావు. ఇన్స్పెక్టర్, ఈ మల్లన్నతోనే సవాల్ చేస్తున్నావు. అప్పటి వరకు నువ్వు జీవించి ఉంటేనే కదరా నీకు ఊరికమ్మ స్వాగతం చెబుతుంది. అప్పటి వరకు నువ్వు చస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉండాల్సిందే. పరశురాం, నువ్వు ఇక్కడ నుండి ఇప్పుడు ప్రాణాలతో బయటపడితేనే కదరా నిన్ను నీ స్థావరాన్ని భూతాపితం చేసే భర్త మాత ముద్ద పెట్టారా ఈ పరశురాం. ఇన్స్పెక్టర్, నీవు తరించిన కాకి బట్లు ఎర్రగా మారక ముందులే మర్యాదగా మా నుంచి పారిపో. చచ్చిపోతావు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. కాలం కలిసి ఉన్నంత వరకు నీలాంటి విషనాగులు విర్ర వీగుతూనే ఉంటారు. కాలం దగ్గర పడితే కాటికి పోతారు. వస్తా. ఏ పరశురాం, నిన్ను నెల తిరక్క ముందులే ట్రాన్స్ఫర్ చేపిస్తా. అది చూస్తా. అప్పటి వరకు వెయిట్ చేస్తా. వస్తా.